ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి సహకరించాలని ఆ పార్టీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో బీజేపీ నాయకులు శ్రీలతారెడ్డి, నెల్లూరు కోటేశ్వరరావు, అనుబోధు వెంకటకృష్ణ, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వోత్తమరెడ్డి మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని, తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కోరుతా ఉన్నా. ముఖ్యంగా 5 డిఏలు పెండింగ్ వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో వెంకటకృష్ణ గారి అధ్యక్షతన మరి ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం జరుగుతూ ఉన్నది. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నా. నా పేరు పులి సర్వోత్తం రెడ్డి. మరి ఈ సందర్భంగా అర్హులైన ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరినీ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాటిని మంజూరు చేయించడం, 19 నెలల నుంచి మరి మంజూరీ కానట్టి పిఆర్సీని వెంటనే మరి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మరి అమలు చేయించడం, తర్వాత పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా వెనువెంటనే చెల్లించే తీరుగా ముఖ్యంగా 20,000 సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మొన్న నెల రోజులు సమ్మె చేసిండ్రు. వారికి మినిమం బేసిక్ పే ఇవ్వడం, వారికి ఉద్యోగ భద్రత కల్పించడం, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు వేతనాలు సకాలంలో అందుతలేవు. మరి ఈ నెల వేతనం కూడా ఇప్పటికి రాకపోవడం, వారికి 010 హెడ్ కింద వేతనాలు చెల్లించడం, తర్వాత హెల్త్ కార్డులు, మెడికల్ రియంబర్స్మెంట్, కారుణ్య నియామకాలు, వారందరినీ కూడా ప్రభుత్వ యాజమాన్యంలోకి మోడల్ స్కూల్స్ను తీసుకొని రావడం, తర్వాత గురుకుల మరి సంక్షేమ పాఠశాలలు, వాటిలో ప్రధానంగా పాఠశాలల ప్రారంభ వేళల్లో 8 నుంచి 9 గంటలకు మార్పు చేయడం, తర్వాత అధ్యాపకులను ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేస్తూ మరి హాస్టళ్ల నిర్వహణకు వార్డెన్లు, కేర్ టేకర్లను మరి హెల్త్ వర్కర్స్ను నియమించడం, దీంతో పాటుగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ రంగంలో వాటిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం. వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో వెంకటకృష్ణ గారి అధ్యక్షతన మరి ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం జరుగుతూ ఉన్నది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు.